సో సిరికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేసావా లీడ్ రోల్? ఎలా వచ్చింది అవుట్పుట్? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే అందరూ మిస్టేక్స్ చేస్తారప్ప. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వలేదు. నా ఫస్ట్ ఫిలిం ఇది. నాకు ఎలా అనిపించిందో అలా చేశాను నేను. బట్ ఒక్కళ్ళు కూడా ఒక మైనస్ ఎతికినా కూడా దొరకనట్టుగా చేశాను నేను. ఎవరు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమా బాగాలేదు అన్నోళ్ళు ఎవ్వరు లేరు. సినిమా అదిరిపోయింది, 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలానే చేసామన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. సినిమా హిట్ ఫట్ అది సెకండరీ. తీసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలంటే అన్ని హిట్లే ఉండాలి. ఇయర్లో 1-2 హిట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. అసలు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇవ్వాలి. సినిమా హిట్ అంటే బాగా తీసా బాగా తీయలేదు అనేది కాదు. మన హార్డ్ వర్క్ ఇచ్చాం, జనాలు డిసైడ్ చేస్తారు అంతే. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన స్టోరీ ఎలా వచ్చింది, ఏంటి అసలు స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్ ఇప్పటికీ చెప్తున్నాను, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది. ఎడిక్షన్ తయారైనప్పుడు నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో హ్యాబిట్కి ఎడిక్షన్కి జరుగుతుంది ఈ సినిమా. రీల్స్ హ్యాబిట్కి ఉన్నంత వరకు పర్లా, ఎడిక్షన్కి వెళ్ళాక అమ్మాయిలు ఏ రేంజ్కి ఇప్పుడు పడిపోతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు. జబర్దస్తులు ఆఫర్లు ఇప్పించేస్తాం, సినిమాలో హీరోయిన్లు ఇప్పించేస్తాం అంటే ఎంతమంది పాపం వాళ్ళు చేసే పనులు వదిలేసి రీల్స్లో లైకులు కొట్టారు, వ్యూస్ వచ్చారని ఎంతమంది వచ్చి లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని బేసిక్ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్ అలా ఏం లేదు. అంటే కొన్ని ఉన్నాయి కదా, మన ఎవరు మహారాష్ట్రలో కూడా రీల్స్ ఆవిడ హస్బెండ్ రీల్స్ చేయలేదని చనిపోయింది. ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. సో అలాగా. సో ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఆదరిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ వెబ్ సిరీస్ కానీ ఇవి చాలా ఉన్నప్పుడు ఎందుకు సినిమానే చేయాలనిపించింది? ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి వేరే వెబ్ సిరీస్ చేస్తాను, ఓటీటీలో ఫిలిం చేస్తాను కూడా ఆఫర్. యాక్టర్ కింద అంటున్నా. నీకు తెలుసా లేదో, నేను మొన్నదా ఖాళీగా ఉన్నా కదా, అప్పుడు పెద్దగా ఆఫర్లు ఏం లేవు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత పిలుస్తున్నారు, నీ క్యారెక్టర్ని చేస్తావా, నెగిటివ్ రోల్ చేస్తావా అని. నాకు ఇప్పుడు డేట్స్ లేవు, ఎందుకంటే నా నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్నాను. నేను ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద 10 CRది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఓకే అయిపోతే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద ఉండాలి. నాకు ఇప్పుడు లేదు ఈ స్టోరీ డిస్కషన్లో కూర్చోవడం, ఇవి మీటింగ్స్లో కూర్చోవడం, సినిమా రిలీజింగ్, ఇవి ఇప్పుడు నాకు డేట్స్ లేవు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. సో వస్తే చేస్తా నా ఖాళీ టైంలో. యాక్టింగ్ ఏం మొదలను, బట్ నా సినిమాలో నేను యాక్ట్ చేయను. నేను చేసిన సినిమాలో యాక్ట్ చేయను. వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తే నా సినిమాలో ఒక మంచి లీడర్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ రోల్ అనుకుంటే చేస్తావా అంటే నాకు నిజంగా ఇప్పుడు ఖాళీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. సీరియల్స్ ఏమన్నా రెడీ? సీరియల్స్ ఎందుకు చేయను అంతే. అది జాబ్ అబ్బా, సీరియస్ జాబ్ అంటే డైలీ దాని మీదే ఉండాలి, టైం టు టైం ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, అవి మనకు సెట్ కావు, అసలు సెట్ కావు. సో మన వరకు 3 నెలలు కష్టపడ్డామా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ 3 నెలలు కష్టపడ్డామా, ఈ కాన్సెప్ట్ అయితే తీసుకోవట్. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్, మేబీ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నాగా, ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అదే అంటే ఎవరు లేరు. యా, నేను ఎవరికి చెప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని చెప్పుకోను, నాకు నేనే ఫేస్ చేస్తా. బాధ ఉన్నా చెప్పుకోను, భయం ఉన్నా చెప్పుకోను, ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్లో? శివాజీ గారు చాలా నచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్, అంతే, వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 కాబట్టి మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్లో కలిపి వాళ్ళే నచ్చారు. గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు, ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడితే, ఇలాంటివి ఏమి ఉండదు. షీఈస్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసినట్టు గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి నూతన్ నాయుడు కానీ బాబు గోగినేని కానీ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు 2 గురించి నేను ఇప్పటికీ ఎవరు ఇండియాకి వదిలేసి వెళ్ళారు? నూతన్ నాయుడు తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక వాళ్ళిద్దరి గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్. ఏమైపోయారు, కనిపించట్లేదు, మనకు తెలీదు. నేను ఏమన్నా ఆయన పియేనా డేట్లు చూసి చెప్పడానికి, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనడానికి. అసలు నేను నా కెరియర్లో ఒక చెప్పానుగా, ఒక ఈవెంట్ ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే.
అది ఇప్పుడు మీరు అనొచ్చు నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా ఇది కదా, ఓకే దెన్ ఫైన్. నాకు నిజంగా బుద్ధి లేదురా భయ్, ఆయనకు ఉందిగా, సరే నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా మరి, ఇంకా డబుల్ ఉంది కదా. ఉన్నప్పటికీ అంతే. అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరినీ బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాక కదా దానివల్ల నేను తెలుసా జనాలకి, దానివల్ల కొంచెం. ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా, నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది నేను అదే అన్న. వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్యాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొకటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ మా డాడీ కార్ కొనడం కానీ చాలా అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ మూమెంట్స్. సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్త్, మోసపోవడం వీక్నెస్ ఏంటి? నాకు అదే అర్థం కాలేదు. అంటే నమ్మకం లేకపోతే, ఇప్పుడు నువ్వు పిలిచావు, నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి? అంటే నువ్వు అఫీషియల్గా పిలిచావు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉండను కదా. సో అది నమ్మకమే కదా, అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా. ఇందులో వీక్నెస్ ఏంటి? ఆ నమ్మకం వాడుకున్న తర్వాత నన్ను మోసం చేస్తాడు, అది వీక్నెస్. నాకు అర్థమవుతుందా? 10,000 డబ్బులు అడిగావు అబ్బా, ఇచ్చినప్పటి వరకు నేను దేవతే. డబ్బులు ఇట్లా అడుగుతావు చూసావా, అప్పుడు క్యారెక్టర్ వస్తాయి. నీ అమ్మ నువ్వు ఇదే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, అలాంటివి వస్తాయి. దానివల్ల చాలా డబ్బులు ఇచ్చి, నీకు తెలీదు. ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు, చాలా చేస్తాను నేను. కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక 50-60 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం వల్ల నాకు కోవిడ్ వచ్చింది, తెలుసా విషయం. 7 days నేను హాస్పిటల్లో పోరాడా. మంచికే వెళ్ళా, కానీ నా చెడు వచ్చింది. అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ కింద పనిచేసేవాడు, అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క, ఇది స్లాప్ వేస్తే నాకు రేపు పొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే 2.5 lakhs వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు. సరే తీసుకురాను. 3 years అయిపోయింది, వాడు ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఏసీ కూడా పెట్టించాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు. అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు. నోట్లు లేవు కదా. తర్వాత ఇలాగే నాకు అన్నయ్య లేరు, రాఖీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి 8 lakhs ఇచ్చా, సెటిల్ అవుతానంటే. నోట్లు లేవుగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్సే నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను అసలు మనుషులు నమ్మడం మానేసా. అరే బాబు ఎందుకు వచ్చిన గోలరా, అందుకే చెప్తున్నా కదా, మనుషులతో బయటకు వెళ్ళడం మానేసింది, మనుషులు నమ్మడం మానేసింది. అసలు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, పార్టీలో చూసావు కదా, ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా, గెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు. సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్, ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు, ఆ తర్వాత నేను అడుగు తింటా. సో ఫైనల్గా ఆడియన్స్కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, సినిమాలో వాళ్ళు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. యా, క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్. ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, రీల్స్ చేసే వాళ్ళకి మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో. సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో డేట్ మేము త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని. అంటే క్రైమ్ కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడండి. ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సంజన గారితో ఒక స్మాల్ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ధనుష్ రాణం సైనింగ్ ఆఫ్.